తెలంగాణలో కాంగ్రెస్ ప్రచారం స్పీడ్ మరింత పెంచనుంది. కాంగ్రెస్ అగ్రనేతలు రాష్ట్రానికి క్యూ కట్టనున్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణలో పర్యటించనున్నారు. మే 5న పార్లమెంట్ అభ్యర్థుల తరపున ప్రచారం చేస్తారు. భువనగిరి, ఆదిలాబాద్లో బహిరంగ సభల్లో పాల్గొంటారు. ఈ ఎన్నికల్లో 12 నుంచి 14 స్థానాల్లో విజయం సాధించాలని కాంగ్రెస్ భావిస్తోంది. అందుకనుగుణంగా పావులు కదుపుతోంది. రాహుల్ గాంధీ పర్యటనకు సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు. ప్రతాప్. బలరాం, ఈ పార్లమెంట్ ఎన్నికలను కాంగ్రెస్ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ప్రతి నియోజకవర్గంలో కూడా పర్యటన చేస్తున్నారు. ప్రతి అభ్యర్థికి సంబంధించిన నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న నేపథ్యంలో మే 11 వరకు కూడా విస్తృతంగా పర్యటనకు సంబంధించి ఇప్పటికే కొన్ని తేదీలు అయితే ఖరారయ్యాయని చెప్పుకోవచ్చు. దీనికి తోడుగా అగ్రనేతలు, ఏఐసీసీ అగ్రనేతలంతా కూడా పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి రంగంలోకి దిగాలని చూస్తున్నారు. అయితే మే మొదటి వారంలో వీరికి సంబంధించి ప్రచార షెడ్యూల్ కూడా ఖరారైంది. ఇప్పటికైతే రాహుల్ గాంధీ, ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ మే 5న 2 బహిరంగ సభల్లో పాల్గొనాలని చెప్పేసి దానికి సంబంధించిన షెడ్యూల్ అయితే ఫిక్స్ అయిందని చెప్పుకోవచ్చు. భువనగిరి, అదేవిధంగా ఆదిలాబాద్, ఈ 2 పార్లమెంట్ సభల్లో రాహుల్ గాంధీ ఆ రోజు సభల్లో పాల్గొనబోతున్నారు. అయితే దీంతో పాటు మిగతా ప్రియాంక గాంధీ కానీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అంతా కూడా ముఖ్య నేతలు కూడా వరుసగా వచ్చే అవకాశాలు ఉన్నట్టు కూడా చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఈసారి పార్లమెంట్ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందని చెప్పుకోవచ్చు. బీజేపీ 10 ఏళ్ల పరిపాలన కాబట్టి యాంటీ ఇన్కంబెన్స్ ఉంటుంది, దాన్ని ఖచ్చితంగా క్యాచ్ చేసుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తుంది. ఈసారి కాంగ్రెస్ గెలిస్తే ఏం చేస్తామనే అంశానికి సంబంధించి విస్తృతంగా జనంలోకి తీసుకెళ్లడంతో పాటు బీజేపీ చేస్తున్న కుట్రలను కూడా బహిరంగతం చేస్తున్నామంటూ కూడా కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. దీనికి సంబంధించి కూడా ఏఐసీసీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కానీ, అదేవిధంగా మల్లికార్జున ఖర్గే వీరు కూడా పర్యటన ఉండేట్టుగా కూడా ప్లాన్ చేస్తున్నారు. అయితే ప్రస్తుతానికి అయితే మే 5న రాహుల్ గాంధీ రావడం జరుగుతుంది. ఆ రోజు భువనగిరితో పాటు ఆదిలాబాద్, ఈ 2 సభల్లో పాల్గొంటారు. వీటితో పాటు సీఎం రేవంత్ రెడ్డి కూడా వరుసగా ప్రతి నియోజకవర్గానికి సంబంధించి 3 సభలు, సమావేశాలు నిర్వహించాలని చెప్పేసి నిర్ణయించారు. మే 11 వరకు మొత్తం 50 సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించాలని చెప్పేసి దగ్గరగా ప్లాన్ చేస్తున్నారు. సో ఈ నేపథ్యంలో ఈసారి ఎన్నికలకు సంబంధించి మొత్తం తెలంగాణలో 17 పార్లమెంట్ స్థానాలు గాను దాదాపు 14 స్థానాలు ఖచ్చితంగా గెలవాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అయితే ఒక టార్గెట్ అయితే ఫిక్స్ పెట్టుకుందని చెప్పుకోవచ్చు. అందుకు అనుగుణంగానే ఈ ప్రచారానికి సంబంధించి ఏఐసీసీ మేనిఫెస్టో ఉందో ఆ మేనిఫెస్టోను జనంలోకి విస్తృతంగా తీసుకెళ్లాలని చూస్తుంది. పాంచ్ న్యాయ్, 25 గ్యారంటీస్ ఏవైతే హామీలు ఉన్నాయో ఆ హామీలతో పాటు బీజేపీ పరిపాలన 10 ఏళ్లకు సంబంధించిన వైఫల్యాలన్నిటి కూడా జనంలోకి విస్తృతంగా తీసుకోవాలని చూస్తుంది. మరోవైపు ఇటీవల అంటే 2 రోజుల నుంచి కూడా బీజేపీ కేంద్రంలో ఈసారి కనుక 400 సీట్లతో కనుక వచ్చినట్లయితే రిజర్వేషన్లు తొలగించే అంశం ఉంటుందని కూడా ఆ అంశాన్ని ప్రధానంగా దానికి ప్రాధాన్యత ఇస్తూ దాన్ని జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ మొత్తం మీద ఈ అంశాలన్నింటినీ కూడా విస్తృతంగా పర్యటనలు చేస్తూ పార్లమెంట్ ఎన్నికల ప్రచారాన్ని మరింత ఉధృతం చేయాలని కూడా కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తుంది. రైట్, థాంక్యూ ప్రతాప్.